ఫస్టు నరేంద్ర మోడీకి ముస్లింల మద్దతు ఉందా లేదా? ఇది ఎందుకంటే ముస్లింలలో నరేంద్ర మోడీని విలన్ని చేసేటటువంటి కార్యక్రమం చాలా రోజుల నుంచి నడుస్తుంది. అందులో భాగంగా దాన్ని నమ్మి అంగీకరించి ఆయన తిట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇప్పుడు ప్రపంచంలో ముస్లిం దేశాలు, ప్రధానమైనటువంటి ముస్లిం దేశాలు ఏంటవి అంటే సౌదీ అరేబియా, దుబాయి, బహ్రెయిన్ ఇట్లాంటివే కదా. వాటి తర్వాతనే కదా మిగతాయన్నీ కూడా. బట్ వీటిట్లో వీళ్ళందరూ కూడా నరేంద్ర మోడీని అభిమానంగా చూస్తారే, వాళ్ళ అత్యుత్తమమైనటువంటి అవార్డులు ఇచ్చారే, ఇవాళకి కూడా సోదరుడిగా చూస్తారే. వీళ్ళల్లో ఏ ఒక్కళ్ళైనా సరే వ్యతిరేకంగా ఉన్నారా? ఇక్కడే అసలు విచిత్రం ఏంటంటే, ఈ వీళ్ళతో సంబంధలే అంటే సౌదీ అరేబియా, దుబాయి లాంటి అయితే వాణిజ్య అవసరాల రీత్యా, భౌగోళిక రాజకీయ పరిస్థితుల రీత్యా భారత్తో మరింత దగ్గరగా ఉంటాయి. టర్కీ అక్కడ ఒక మతరాజ్యాన్ని మార్చడానికి ఇంకొక మతరాజ్యం కోసం ఖలీఫా తనకు తాను ప్రకటించుకునేటటువంటి ఎర్డోగన్ లాంటివాడు. పాకిస్తాన్ వీళ్ళని అసలు ముస్లింలుగా, భారతీయులను అక్కడ ముస్లింలుగా, భారతీయ ముస్లింలను అక్కడ ముస్లింలుగా చూడనీరు, వాళ్ళని వలసదారులుగా చూస్తారు పాకిస్తాన్. అట్లాగే షియాలను ఎలా చూస్తారో తెలుసు. అట్లాగే ఇరాకు, ఇరాను, లేకపోతే ఈ యెమెను, హౌతీ ఇట్లాంటి దేశాల వాళ్ళని ఈ అరబ్ దేశాల వాళ్ళు ముస్లింలుగా చూడరు. అందుకనినే వీళ్ళు వలస వస్తానన్నా వాళ్ళని రానియరు. ఇలాంటి వాళ్ళల్లో ఉండేటటువంటి అసంతృప్తినే భారత్ మీదకి అసంతృప్తిగా మళ్లించే ప్రయత్నం జరుగుతుంది. ఇలాంటి దేశాల్లో ఉండేటటువంటి ఉన్మాదపు మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళే భారత్లోని తీవ్రవాదులకు మద్దతు ఇచ్చేది. అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.